ఆయన ఎరగదు గనుక కనుక ఆయనను పొందనేరదు. ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. మీరు ఆయన ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అది యోహాను సువార్త 14:17. మీరు ఎన్నోసార్లు చదివి ఉండొచ్చు, కానీ ధ్యానం చేయలేదు. ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది. గంటల తరబడి ధ్యానం చేయాలి ఒక్కొక్క వాక్యాన్ని, గంటల తరబడి. ఇట్లా టక్కడక్కడక ఈనాడు పేపర్ చదువుకుని పోతే ఒక ఆయన అన్నాడు, నేను 100 సార్లు చదివినన్నాడు. మా బోధకుడు, మా నాయకుడు, ఈ బైబిల్ని 100 సార్లు చదివినన్నాడు. 100 సార్లు చదివినని పరిశుద్ధాత్మను ఎగతాళి చేస్తున్నాడు. మనం ఎగరటం ఏందా, గంతులేసుడు ఏందా అంటున్నాడు. అర్థం కాలే. మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే, ఇక్కడ నిలబడ్డ వ్యక్తి నీకు ఇష్టమైతే అర్థమవుతుంది. ఇక్కడ నిలబడ్డ వ్యక్తి నీకు ఇష్టమైతే అర్థమవుతుంది. ఇక్కడ నిలబడ్డ వ్యక్తి నీకు